లేవీకాండము 19వ అధ్యాయము 10వ వచనమండి. నీ పళ్ళ వృక్షముల తోటలోని రాలిన పళ్ళను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిసిపెట్టవలెను. మీ పొలములో రాలే లాస్ట్ పంట అండి వేరు కొనకూడదని దేవుడు ఆజ్ఞ. మొదటి ఆజ్ఞలు ఇవే పాత నిబంధన ప్రకారం. వాటిని పేదలకు అంటే లేని వాళ్లకు, పరదేశులుగా అంటే దేశదిమ్మరులుగా పని చేసుకోవటానికని బతకటానికంటూ వస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి వదిలిపెట్టమని దేవుడు ఆజ్ఞ అండి. నేను మీ దేవుడినైనా యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, దొంగతనం చేయకూడదండి. దేవుని బిడ్డలో దేవుణ్ణి నమ్మాను అంటే సరిపోదు, దొంగతనం ఉండకూడదట. బొంకకూడదు అంటే అబద్ధాలు ఆడకూడదు, కల్పించి మాట్లాడకూడదు. ఒక మాట చెప్పి నాకు తెలీదు అన్నట్టుగా బొంకకూడదు. బొంకుడు అని అంటే ఇంకా అదే అంటారు కదా, అబద్ధాలు చెప్పేదంతా మోసం, తెలిసి కూడా అబద్ధాలు ఆడతారు. బొంకటం అన్నమాట. దాన్ని తెలిసిన విషయం తెలియదు అన్నట్టుగా బొంకే వ్యవహారం, కల్మషంతో మాట్లాడే వ్యవహారమే బొంకటం. మీరు బొంకకూడదు. ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు. మీరు సహోదరులుగా ఉన్నప్పుడు ఏం చేయాలంట, ఒకరితో ఒకరు, మీరు సహోదరులు, దేవుడు బిడ్డలుగా, దేవుడు సంఘముగా కలిసిమెలిసి ఉండే ఒక సంఘంలో ఉండే బిడ్డలు ఎలా ఉండాలి అంటే, దేవుడు నమ్మిన బిడ్డలు ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడకూడదట. ఒకరితో ఒకరు అబద్ధము మాట్లాడకూడదండి, అబద్ధాలు మాట్లాడుకోకూడదండి. తెలిసిన విషయం తెలియనట్టుగా, తెలియని విషయము తెలిసినట్టుగా అట్లాంటి సాక్ష్యాలు చెప్పకూడదు. అబద్ధము మాట్లాడకూడదు. మా నామమును బట్టి అబద్ధ ప్రమాణము కూడా చేయకూడదు. 12 దాకా చదివానండి. అబద్ధ ప్రమాణం అనేది కూడా దేవుడు నామాన్ని బట్టి చేయకూడదు. నీ దేవుని నామమును అపవిత్ర పరచకూడదు. అది అపవిత్రమ కింద దేవుడు కట్టాడండి. నేను యెహోవాను. ఇవన్నీ కూడా మీరు చేసే ప్రతి మాటలు, మీరు బొంకినా ఏం చేసినా సమస్తము నాకు తెలుసు కనుక నన్ను మోసం చేసేలా ఉండమాకండి అని అర్థం అండి. ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే బొంకటమే, అబద్ధాలే. ఎంత అప్పుడుకి ఎదుటి మనిషిని ఎలా ఆకట్టుకోవాలి, ఎదుటోళ్ళని మాటలతో ఎలా నమ్మించాలి అనేది ఎక్కడ చూసినా కూడా బొంకుడు వ్యవహారమే ఉంది. ఎదుటి మనుషులు ఆలోచన పట్టడానికి ముందుకే ఏదంటారు కదా, ముందల కాళ్ళక బంధాలు ఏమాకండని మాటలతో గారడీ చేసి వాళ్ళ హృదయం, ఎదుటి వాళ్ళ హృదయంలోది తెలుసుకునేలా బొంకటం అండి. తెలియని దాన్ని కూడా అవునా అవ్వక సాతాను చెప్పేది చూడు, ఈ తోటలో పండు ఏదైనా ఏ చెట్టు ఫలమైనా తినవద్దని చెప్పానా అని డౌట్ పెట్టిద్దే. అట్లా పెడతారు కొంతమంది. అవునా, తెలిసిన విషయం కూడా నాకు తెలియనట్టుగా అవునా అంటారు. ఆహా ఏమో నాకు తెలీదు అంటారు. అలాంటి విషయాలేనండి బొంకటం, అబద్ధాలు ఆడుకోవటం. బొంకటం అంటే ముఖ్యంగా అదే, ఓవర్ యాక్టింగ్ చేస్తుంటారన్నమాట. వీళ్ళంతా ఏంటి, సాతాను సంతానమే అనాలి కదా, సర్ప సంతానం. అందుకే దేవుడు చెప్పింది సర్ప సంతానమా అని. కొంతమంది ముఖ్యంగా సంఘమే దిద్దుబాటు చేసుకోవాలి. ఆమేన్. సంఘమే పరిపూర్ణముగా ఉండాలండి. లేఖనాల ప్రకారము నేను దేవుణ్ణి నమ్మాను, దేవుడు ముద్ర నాకుంది అంటే సరిపోదు, కానీ నిత్యముగా కల్మషం లేని వధువు వలె ఉండాలి. ఆమేన్. కల్మషంతో ఉండే పెళ్లి కూతుర్ని ఏ పెళ్లి కొడుకు ఇష్టపడడండి. అవును కదా, పెళ్లి కూతుర్లో ఏదన్నా అవధూకులు ఉంది అని అంటే ఏ పెళ్లి కొడుకు ఇష్టపడతాడండి? ఏ వరుడు ఇష్టపడడు కదా. తండ్రి మనకు వచ్చే సమయంలో మన దగ్గరకు రాబోతున్నాడు అని తెలిసి మనం అవధువులుగా ఉండకూడదు, అబద్ధికులుగా ఉండకూడదు, బొంకేవారిగా ఉండకూడదు, దొంగతనం చేసేవారిగా ఉండకూడదు. సిద్ధపాటు మనసు కలిగి ఉండాలి. ఒకరిని ఒకరు గౌరవించుకునే మనసు కలిగి ఉండాలి. కానీ
అబద్ధాలు మాట్లాడుకొని బొంకుకోకూడదు. పైకేమో సమాధానముగా మాట్లాడి లోపలేమో అబద్ధ ఆలోచన విధానం మనసులో పెట్టుకొని ఉండకూడదు. పెళ్లి కుమారుడు వచ్చేపాటికి వధువు సిద్ధపాటు, నిరస్కలంకమైన మనసుతో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఎవరికైనా లోటుపాటులు ఉంటే యేసు నామంలో పెళ్లి కుమార్తె సిద్ధపాటు మనసు కలిగి ఉండునుగాక. కల్మషం ఏది ఉన్నా యేసు నామంలో కొట్టివేయబడునుగాక, సరిచేయబడుదురుగాక. సరిచేసుకునే మనసు ఆలోచన కలిగి వధువు ఉండునుగాక. వధువు అని అంటే ఒక్కళ్ళ కాదు, సంఘం మొత్తం వస్తుంది, అన్ని రకాల సంఘాలు. ఆమేన్, ఆమేన్.